యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. చూడండి, ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను అని అపోస్తుడైన పౌలు గారు చెబుతున్నాడు. చూడండి, ఆయన ఖైదీగా మారాడు. చూడండి, సరసాలలో ఖైదీగా మరి ఉన్నాడు. ఎందుకు ఖైదీగా ఉన్నాడు అంటే ఆయన దేవుని మాటలు ప్రకటించినందుకు, దేవుని ప్రేమ గురించి తెలిపినందుకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పట్టుకుని కొట్టి సరసాల్లో వేశారు. ఆయన ఖైదీగా ఉన్నాడు. ఆ ఖైదీగా ఉన్నప్పుడు ఆ సరసాలలో ఉండి ఆ యొక్క జైలు శిక్షను అనుభవిస్తూ, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన దేని విషయంలో శ్రద్ధ మనకు ఉండాలి అని అంటున్నాడు అని అంటే, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై దేని విషయంలో శ్రద్ధ? ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ. దాని ప్రక్కన మాట ఉంది, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, సమాధానమనే బంధము, ఆ సమాధానం అనే బంధాన్ని కాపాడుకునటములో మనకు శ్రద్ధ ఉండాలి. సమాధానం అనే బంధాన్ని కాపాడుకునటంలో శ్రద్ధ ఉండాలి. చూడండి, సమాధానాన్ని ఎక్కడ మనం పోగొట్టుకోకూడదు. మొట్టమొదట దేని విషయంలో శ్రద్ధ ఉండాలి? దేవుని మాట, ఆయన వాక్కు వినే విషయంలో నువ్వెంత శ్రద్ధ చూపుతావో దేవుడు కూడా నీ మీద అంత శ్రద్ధ చూపుతాడు. నీ నీతికి తగినట్టుగానే నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపచేస్తాడు. నువ్వెంత శ్రద్ధ చూపుతున్నావో ఆయనకి తెలుసు. నువ్వెంతగా ఆయన మాట శ్రద్ధగా వింటున్నావో, ఎంతగా ఆయన మాట శ్రద్ధగా విని ఆ మాటను అనుచరణలో పెడుతున్నావో ఆయనకి తెలుసు. అంతగా నీ మీద ఆయన శ్రద్ధ నిలిపి నిన్ను వర్ధిల్లింపులోనికి తీసుకుని వస్తాడు. రెండవ మాట ఏంటి అనంటే, ఇదిగో సమాధానం అనే బంధము. ఆ బంధాన్ని మరి ఆ ఆత్మ కలిగించే ఆ ఐక్యతను కాపాడుకునటములో శ్రద్ధ. ఆ సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఆ ఐక్యతను కాపాడుకోవాలి. ఆ సమాధానములో ఏముంది? ఐక్యత ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమాధానాన్ని ఎక్కడ మనము జార విడవకూడదు, కోల్పోకూడదు, విడిచిపెట్టకూడదు. ఎందుకంటే యేసయ్య మనకు సమాధానాన్ని అనుగ్రహించి ఆయన వెళ్ళాడు. ఆ సమాధానాన్ని మనము చూడండి, చిన్న వాటికి పోగొట్టుకునే వారేగా మనం ఉండకూడదు. చిన్న మరి తుచ్చమైన శ్రమలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ శ్రమలకు ఈ సమాధానాన్ని మనం పోగొట్టుకోకూడదు, జార విడవకూడదు. అందుకే వాక్యం చదివిస్తుంది, ఆ సమాధానం అనే ఆ బంధము, ఆ ఐక్యత, ఆ సఖ్యత, దాని విషయంలో మనము శ్రద్ధ కలిగిన వారంగా నడవాలంట. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ సమాధానములో ఐక్యత ఉంది. ఆ ఐక్యతను మనం కాపాడుకోవాలి. దాని విషయంలో శ్రద్ధ ఉండాలి. దాని విషయంలో మనం అశ్రద్ధ చూపకూడదు. ఎక్కడ ఏ విషయంలో ఆ సమాధానాన్ని పోగొట్టుకోకూడదు. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో మరి నవ్వారని, ఎవరో ఏదో చెప్పారని, ఎగతాళి చేశారని, నా ప్రియమైన దేవుని బిడ్డను దూషించారని, నిందించారని, అపహాసం చేశారని, నా ప్రియమైన దేవుని బిడ్డరా, అటువంటి ఎన్ని మాటలు మనకి ఎదురైనా భక్తి చేస్తున్నప్పుడు, దేవుడు వెంబడిస్తున్నప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇవన్నీ మనకు వస్తాయని ప్రభువే చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనకు ఎదురవుతాయి. నా నామము నిమిత్తము
జనులందరూ మిమ్మల్ని నిందించి హింసించి నీ మీద చెడ్డ మాటలెల్లా పలుకుతారని ప్రభువే చెప్పాడు. ఇవన్నీ మనకి ఎదురవుతాయి అంట. ఆయన నామం నిమిత్తము ఆయన నామాన్ని మనం నమ్ముకుని, ఆయన నామాన్ని మనము నమ్ముకుని, ఆ నామాన్ని మనము అలా ఫాలో అవుతున్నప్పుడు, ఆయన నమ్ముకుని మనము బ్రతుకుతున్నప్పుడు, ఆయన నమ్ముకుని మనం ముందుకు సాగుతున్నప్పుడు జనులందరి చేత మనకు ఏమొస్తాయంట? ప్రేమలు వస్తాయా? ప్రేమలు వస్తాయా? మెచ్చుకుంటారా? గొప్పలుగా పొగుడుతారా అంటే అదేం జరగదు. దేవునికి స్తోత్రం. జనులందరూ మనల్ని నిందిస్తారంట, హింసిస్తారంట, మన మీద చెడ్డ మాటలెల్లా పలుకుతారంట. అబద్ధపు మాటలు, చెడ్డ మాటలెల్లా పలుకుతారంట. ఇవన్నీ ఆయన నామం నిమిత్తము, ఆయన నామాన్ని ఎరిగి, ఆయన నామాన్ని నమ్ముకుని, ఆయన నామం కొరకు మనం బ్రతుకుతున్న ఆ పరిస్థితుల్లో మనకి ఎన్ని ఎదురవుతాయి. అప్పుడు మనము ఏమాత్రమునో బాధపడకూడదంట. ఏమాత్రమునో బాధపడకూడదు, ఏమాత్రమును అశ్రద్ధ చూపకూడదు, ఏమాత్రమును ఇదిగో భక్తిని విడిచిపెట్టకూడదు అని వాక్యము సెలవిస్తుంది. చూడండి, మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలము అధికమగునని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డరా, చూడండి, బాధపడకూడదంట, సంతోషించి ఆనందించాలంట. పరలోకములో మన ఫలము అధికమవుతుందని వాక్యం చెబుతుంది. అందుకే ఆ సమాధానం అనే బంధాన్ని, ఆ ఆత్మ కలిగించే ఆ ఐక్యతను మనం కాపాడుకోవటంలో శ్రద్ధ ఉండాలి. ఎవరో ఏదో అన్నారని సమాధానాన్ని మనం వదలకూడదు. అందుకే వాక్యం ఏమంటుంది? ఆ మాట చూడండి, మత్తయి రాసిన సువార్త 6వ